అక్షయ తృతీయ అష్టైశ్వర్యాల పండుగ, బంగారు పండుగ. బంగారం ధర పెరుగుతోందని చింత ఎలా? సిఎంఆర్ జ్యువెలరీ ఉందిగా మన చింత. ఇక బంగారం ధర మీ చేతిలో. అక్షయ తృతీయ అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది. అక్షయ తృతీయ సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మీకు నచ్చిన ఆభరణానికి అడ్వాన్స్ పే చేసి, అడ్వాన్స్ ఇచ్చిన రోజు ధర లేక డెలివరీ తీసుకునే రోజు ధర, ఏ రోజు తక్కువ ధర ఉంటే ఆ రోజు ధరతో మీరు ఎంపిక చేసుకున్న బంగారు ఆభరణం మీ సొంతం చేసుకోండి. విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు. అమ్మనబ్రోలు గ్రామంలో తెలుగుదేశం పార్టీలో వర్గ విభేదాలు ఉన్నాయని వైసీపీ నాయకులు ప్రచారం చేయడం హాస్యాస్పదమని టీడీపీ నాయకులు మండిపడ్డారు. గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మండల పార్టీ అధ్యక్షులు తేళ్ల మనోజ్, కనపర్తి ఎత్తిపోతల పథకం అధ్యక్షులు ఈదర వెంకట కృష్ణారావు వైసీపీ తీరుపై తీవ్రంగా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దివంగత ప్రజానాయకుడు ముప్పవరపు వీరయ్య చౌదరి విగ్రహం ఏర్పాటును అడ్డుకోవాలని వైసీపీ కుట్రలు చేస్తుందని విమర్శించారు. విగ్రహ ఏర్పాటుతో వైసీపీకి సంబంధం లేనప్పుడు కలెక్టర్ గ్రీవెన్స్లో ఎందుకు ఫిర్యాదు చేశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీ నాయకులు డ్రామాలు ఆడుతున్నారని, ఒకవైపు అడ్డుకుంటూనే మరోవైపు టీడీపీలో విభేదాలున్నాయని, అసత్య ప్రచారాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. టీడీపీలో అందరూ ఐకమత్యంగా ఉన్నారని, విగ్రహ ఏర్పాటులో ఎమ్మెల్యే విజయ్ కుమార్ పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారని స్పష్టం చేశారు. త్వరలో రాష్ట్ర మంత్రి, యువ నేత నారా లోకేష్ చేతుల మీదుగా వీరయ్య చౌదరి విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించుకుంటామని వెల్లడించారు. ఈ సమావేశంలో నాయకులు పాండురంగారావు, ఈదర అమర్నాథ్, రాజారావు, మహమ్మద్ బేగ్, సుబ్బారావు, ఆంజనేయులు, సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. అట్లా కూర్చోండి, ఒక్క నిమిషం అక్కడ. ఆపోజిట్ కూర్చో వెనక వాళ్ళు జరగోపీరా ఫోటోలు కూడా మంచిగా వస్తుందా? వెనక్కి जोहार मुप्पवरपु वीरయ్య चौधरी, जोहार मुप्पवरपु वीरయ్య चौधरी, अमर रहे मुप्पवरपु वीरయ్య चौधरी, अमर रहे मुप्पवरपु वीरయ్య चौधरी, अमर रहे मुप्पवरपु वीरయ్య चौधरी. वर्दिल्लाली सुचित्रा वीरయ్య चौधरी గారి నాయకత్వం, वर्दिल्लाली सुचित्रा वीरయ్య चौधरी గారి నాయకత్వం, वर्दिल्लाली सुचित्रा वीरయ్య चौधरी గారి నాయకత్వం, वर्दिल्लाली తెలుగుదేశం పార్టీ, वर्दिल्लाली తెలుగుదేశం పార్టీ, वर्दिल्लाली బిఎన్ విజయ్ కుమార్ గారి నాయకత్వం, వర్దిల్లాలి బిఎన్ విజయ్ కుమార్ గారి నాయకత్వం, వర్దిల్లాలి బిఎన్ విజయ్ కుమార్ గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, వర్దిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. నా పేరు ఈదర వెంకట కృష్ణారావు. నేను సంతనూతలపాడు నియోజకవర్గం క్లస్టర్ ఇన్ఛార్జిని, 10వ క్లస్టర్కి. మరి అదేవిధంగా కనపర్తి ఎత్తిపోతల పథకం అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, నిన్న కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు అమనబ్రోలు తెలుగుదేశం పార్టీ మీద, పార్టీలో విభేదాలు ఉన్నాయి అనేటువంటి విషయాల మీద ఒక పత్రికా సమావేశం వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. మరి దాన్ని ఖండిస్తూ
ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ సమావేశంలో వారు గత సోమవారం కలెక్టర్ కార్యాలయంలో అమ్మనబ్రోలులో విగ్రహం ఏర్పాటు గురించి మా ప్రీతం నాయకుడు నందమూరి తారక రామారావు గారి విగ్రహం పక్కన ప్రజానాయకుడు తెలుగుదేశం పార్టీ బాపట్ల పార్లమెంట్ అధికార ప్రతినిధి స్వర్గీయ వీరయ్య చౌదరి విగ్రహం ఏర్పాటుని వ్యతిరేకిస్తూ వాళ్ళు ఒక అర్జీని కలెక్టర్కి ఇవ్వడం జరిగింది. కలెక్టర్కి ఇస్తూ ఇది వాళ్ళు కలెక్టర్కి ఇచ్చినటువంటి అర్జీ. దీంట్లో వాళ్ళు ఏం సారాంశం రాశారంటే, వాళ్ళు రాసిన సారాంశం 2 ముక్కలు చదువుతాను. ప్రకాశం జిల్లా నాగులపులపాడు మండలం అమ్మనపురోలు గ్రామ బస్టాండ్ సెంటర్లో 10 సంవత్సరాల క్రితం ఆంధ్రుల ఆరాధ్య దైవం మాజీ ముఖ్యమంత్రి వర్యులు విశ్వఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారి కాంస్య విగ్రహం నెలకొల్పబడింది. మరి అప్పటి నుండి అన్నగారి జయంతి వర్ధంతి కార్యక్రమాలను గ్రామ ప్రజలు అభిమానులు జరుపుకుంటున్నారు. మరి అంతటి మహోన్నతమైన వ్యక్తి అయిన అన్న ఎన్టీఆర్ విగ్రహం పక్కన ఒక సాధారణ వ్యక్తి విగ్రహాన్ని పెట్టి ఆ మహనీయుని స్థాయిని తగ్గించినట్లుగా ఉంటుందని భావిస్తున్నాము అని వాళ్ళు పెట్టడం జరిగింది. ఆ అర్జీలో వాళ్ళు రాసినయే. ఎన్టీ రామారావు గారు మహనీయుడు సార్వభౌముడు అని ఒప్పుకున్నందుకు ముందుగా వాళ్ళకి అభినందనలు తెలియజేస్తూ ఉన్నా. మరి దాని కింద తర్వాత ఇటువంటి ఇబ్బందికర పరిస్థితులను సవరించి గ్రామంలో శాంతి భద్రతలకు ఆటంకం కలగకుండా ఆ మహనీయుని కీర్తి ప్రతిష్టలకు భంగం కలగకుండా అభిమానుల మనోభావాలు దెబ్బతినకుండా ప్రభుత్వ స్థలాన్ని కాపాడి తగు చర్యలు తీసుకోవాలని ప్రార్థిస్తున్నామని కలెక్టర్ గారికి వారు పెట్టిన అర్జీ ఇది. ఈ అర్జీ పెట్టిన వాళ్ళలో 1వ నెంబరు బత్తుల రవీణ. ఈమె గ్రామ సర్పంచ్గా వైఎస్ఆర్సీపీ హయాంలో గ్రామ సర్పంచ్గా పనిచేశారు వైఎస్ఆర్సీపీ తరఫున. 2వ పేరు సింగంనేని యజ్వేంద్రబాబు. 3వ పేరు కాట్రగడ్డ సాయి కళ్యాణ్. తర్వాత 6వ పేర్లు ఏర్ల జాలయ్య. మరి ఈ విధంగా 17వ పేరు కాట్రగడ్డ శ్రీనివాసరావు. తర్వాత 19వ పేరు ఎస్కే కరిముల్లా. మరి అదేవిధంగా ఈ పేపర్లో 33 మంది సభ్యులుంటే ఈ సభ్యులు వైఎస్ఆర్ పార్టీలో వివిధ రకాల హోదాల్లో పనిచేస్తూ ఉన్నటువంటి వ్యక్తులు, వారి అనుచరులు వీళ్ళలో ఉన్నారు. మరి నిన్న ప్రెస్ మీట్లో మేము వీరయ్య చౌదరి విగ్రహం ఏర్పాటును మేము వ్యతిరేకించలేదు. అప్పుడు మేము వైఎస్ఆర్ విగ్రహాలు ఏర్పాటు చేసుకునేటప్పుడు వారు మాకు ఎటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాకు ఎప్పుడు ఏమి అభ్యంతరాలు తెలియజేయలేదు. కాబట్టి మేము వీరయ్య చౌదరి విగ్రహం ఏర్పాటుకి మేము ఆటంకం కాదు, మేము అభ్యంతరాలు తెలియజేయలేదు. వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత విభేదాల కారణంగానే వాళ్ళు ఈ అలజడిని సృష్టించుకుంటున్నారు అని నిన్న వైఎస్ఆర్ పార్టీ మిత్రులు రాష్ట్ర వికలాంగుల సంఘం సెక్రటరీ వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి కాట్రగడ్డ శ్రీనివాసరావు పత్రికాముఖంగా తెలియజేయడం అనేటువంటిది జరిగింది. మరి నేను ఆ శ్రీనివాసరావుని అడుగుతున్నా, మరి ఈ అర్జీ మీరు పెట్టిందే మీ సంతకాలతోటి ఉంది. మీరు ఎన్టీఆర్ గొప్ప నాయకుడని మీరు ఒప్పుకున్నందుకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. కానీ ద్వంద్వ వైఖరి, 2 నాలుకలతోటి మాట్లాడటం మీ పార్టీ అధినేత కాడి నుంచి కింది స్థాయి గ్రామ స్థాయి నాయకుల వరకు ఇటువంటి అబద్ధాలు కోరు మాటలతోటి మీరు పబ్బం గడుపుకుంటూ ఉన్నారు. మరి అందుకే మీరు రాష్ట్రంలో ఈరోజు 11 సీట్లకు పడిపోవటానికి కూడా కారణం అయి ఉంటుంది అనేటువంటిది మా యొక్క ఆలోచన. మరి ఒకవైపునేమో మేము అర్జీ పెట్టలేదన్నారు. మేము వీరయ్య చౌదరి విగ్రహం ఏర్పాటుకు మేము
ఆటంకం కాదు అన్నారు. మాకు ఎటువంటి సంబంధం లేదు అని అన్నారు నిన్న ప్రెస్ మీట్లో. కానీ మీరు పెట్టినటువంటి అర్జీనే ఇది. మరి మీ పేర్లతోటి మీరు కలెక్టర్ గారికి పెట్టినటువంటి అర్జీ ఇది. మరి దీన్ని బట్టి మేమేం అర్థం చేసుకోవాలి? ఈ అర్జీ మీరు పెట్టిందా, మీరు పెట్టింది కాదా? మీరు పెట్టింది కాకపోతే ఈ అర్జీ మేము పెట్టలేదు, ఈ సంతకాలతోటి మా పేర్లు మాకు సంబంధం లేదు అని మీరు పత్రికాముఖంగా ఖండించండి. ఒకవైపున అర్జీలు పెట్టారు, ఒకవైపున మాకేం సంబంధం లేదని మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు కదా. మీరు ఏదైనా ఉంటే నేరుగా మాట్లాడచ్చు, మాకు అభ్యంతరం లేదని నిన్న ప్రెస్ మీట్లో చెప్పారు. కానీ మీరు చేతులతోటి మీరు రాసి కలెక్టర్ గారికి అర్జీ పెట్టారు. మీరు కనుక అర్జీ పెట్టలేదు అని కనుక మీరు ఖండించండి. ఇది మా పేర్లు కాదు, మా సంతకాలు కాదు, మేము అర్జీనే పెట్టలేదు అని మీరు చెప్పండి. నిజమేంటో ప్రజలకు తెలుస్తుంది. మీరు ఎటువంటి వాళ్ళు, మీ పైనుంచి కింద స్థాయి వరకు మీ పార్టీ మనోభావాలు ఏ విధంగా ఉన్నాయో, మీరు ఏ విధంగా మాట్లాడుతున్నారో, రెండు నాలుకల దూరంలో మీరు మాట్లాడటం ఇది కరెక్ట్ కాదు. ఈరోజు యొక్క ప్రెస్ మీట్కి ముఖ్య కారణం మీకు తెలియపరచాలనే ఉద్దేశంతో మేము ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాము. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ మీద బురద జల్లే కార్యక్రమం వైసీపీ కార్యకర్తలు, నాయకులు కొంతమంది ప్రత్యేక శ్రద్ధతోటి అమ్మనబోలు గ్రామాన్ని ఎంచుకొని మరి ఇక్కడ ఏదో రావణ కష్ట జరిగిపోతుంది, ఏదో జరిగిపోతుందని ఇక్కడ ఉన్న తెలుగుదేశం క్యాడర్ని అయోమయ పరిస్థితికి తీసుకొస్తున్నారు. ఎందుకంటే నిన్న ఈ వీరయ్య చౌదరి విగ్రహం పెట్టే విషయంలో చాలా వివాదం జరిగినట్టు, ఇక్కడ ఏందో గందరగోళం జరిగిపోయినట్టు మరి మీడియాలో కానీ కొన్ని మీడియాలో కానీ మరి కొంతమంది వైసీపీ నాయకులు దీన్ని ఎక్కువగా ప్రచారం చేశారు. వాస్తవంగా చెప్పాలంటే ఈ ఎన్టీఆర్ విగ్రహానికి మరి మా ప్రీతమ నాయకులు మరి వీరయ్య చౌదరి గారి మరణము మేమందరము ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న పరిస్థితిలో ఆయన ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించుకోవాలి, ఆ విగ్రహాన్ని మళ్ళీ పెద్ద నాయకులతోటి ఓపెన్ చేసుకునే ఉద్దేశంతో ఆయన చనిపోయిన రోజు ప్రథమ వర్ధంతి రోజు ఆ విగ్రహాన్ని మరి ప్రతిష్ఠించడం జరిగింది. దాన్ని ఏం చేస్తారంటే అమ్మనబోలో రావణ కాస్ట్ అయిపోతుంది, ఆ వేరే విగ్రహం పెట్టినందువల్ల ఊరు రెండుగా చీలిపోయి గందరగోళం అయిపోతుందని మా మీద ఒక రకమైన భయంకరమైన బ్యాడ్ ప్రచారం చేశారు. ఇదంతా అవాస్తవం. ఇక్కడ ఎవ్వరు కూడా టీడీపీ వన్నే కానీ 1, 2, 3 అనేది ఏమి ఉండవు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ, వీరయ్య చౌదరి తెలుగుదేశం పార్టీ కష్టపడి పనిచేశాడు. ఈ గ్రామంలో, ఈ మండలంలో ఎక్కువగా అతని పార్టీని డెవలప్ చేశారు. అదే తప్ప ఇంకెవరు లేరు. ఉంటారు కానీ కొంతమంది వలస పక్షులు ఉంటారు, ఏది పచ్చగా ఉంటే అక్కడ వాళ్తూ ఉంటే వెళ్ళిపోతూ ఉంటారు. అందులో దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఒకరిద్దరు మెయిన్గా వైసీపీ వాళ్ళు వాళ్ళ క్యాటర్ వాళ్ళకు ఉంది, టీడీపీ వాళ్ళు వాళ్ళ క్యాటర్ వాళ్ళకు ఉంది. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే వైసీపీ వాళ్ళే తెలుగుదేశం రెండుగా ఉన్నారు, తెలుగుదేశం రెండుగా ఉండి కొట్టుకుంటున్నారని వైసీపీ వాళ్ళే ప్రచారం చేయటం అనేది ఆశ్చర్య కలిగే విషయం. అసలు ఎదిరిగి వాళ్ళ అధినాయకత్వము పరిస్థితి అదే రఫ్ అంటాము, లోహిస్తే అబద్ధాలు ఆడటము వాళ్ళ అధినాయకత్వానికి సరిపోయింది. అదే పల్లెటూరులో కూడా వ్యాపించి పల్లెటూరులో కూడా ఇటువంటి నీచమైన అభియోగాలు తీసుకురావటం అనేది చాలా దారుణమైన విషయం. ఈ విషయం మా క్లస్టర్ ఇన్ఛార్జి నానిగారు చెప్పినట్టు ఈ పేపర్లో మొత్తం 99% వైసీపీ వాళ్ళే. 33 మందిలో 33 మంది వైసీపీ వాళ్ళే. దాంట్లో కనీసం ఒక 10-12 మంది మంచి పదవుల్లో ఉన్నవాళ్ళు, జిల్లా పదవుల్లో ఉన్నవాళ్ళు, గ్రామ స్థాయిలో ఉన్నవాళ్ళు, స్టేట్ పదవుల్లో ఉన్నారు వైసీపీ వాళ్ళు. వాళ్ళందరూ సంతకం పెట్టి కలెక్టర్ గారికి వేరే చౌదరి పెట్టడానికి లేదు, మహానయుడు ఎన్టీఆర్ విగ్రహం పక్కన ఒక సామాన్యుడి విగ్రహం పెట్టమైందనేది వాళ్ళ యొక్క అభియోగం. వేరే చౌదరి సామాన్యుడా? అసలు ఆ ఎన్టీఆర్ విగ్రహాన్ని, ఆ మహోన్నతమైన వ్యక్తి విగ్రహాన్ని పెట్టింది ఎవరు తెలుసు మీకు? అమ్మనబురుడు పుట్టిన తర్వాత ఆ మహానయుడు విగ్రహం పెట్టి కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వీరయ్య చౌదరి గారు ఆ విగ్రహం పెట్టించాడు. ఆయన మీద ఉన్న ప్రేమతోటి, ఆయన మీద ఉన్న ఆయనకు అసలు ప్రాణం ఇస్తాడు వీరయ్య చౌదరి. అతను పెడితే పార్టీ కింద కష్టపడి ఎంపీపీగా చేసి అమ్మనబురుడు పేరు ప్రతిష్టలని రాష్ట్ర స్థాయిలో తీసుకెళ్ళి అమ్మనబురుడు కనీసం 20-30 కోట్లు వర్కలు చేసి అమ్మనబురుడు అందరు గుండెల్లో ఆయన స్థానం సంపాదించుకున్నాడు. 800 మందికి ఆయన మరి గ్యాస్ కనెక్షన్ జరిగింది. అటువంటి వ్యక్తి అతన్ని రోజు చూసుకోవాలని గ్రామ ప్రజల యొక్క ఆకాంక్షని మళ్ళీ వాళ్ళ యొక్క సతీమణి గారు చుత్ర వీరయ్య చౌదరి గారు ఆయన విగ్రహం తీసుకొచ్చి పెట్టే అందరు గ్రామస్తులు
90% ఆయన గ్రామాన్ని కోరుకుంటున్నారు ఆయన విగ్రహాన్ని చెప్పి ఆ విగ్రహం తీసుకొచ్చి పెడితే ఆయన సామాన్యుడి విగ్రహం ఆ మహోన్నతమైన వ్యక్తి పక్కన పెట్టక ఇష్టలేదంట. మహోన్నతమైన అంటాం చాలా మంచిదే, వాళ్ళు వైసీపీ వాళ్ళు అంటాం మంచిదే కాదంటలేదు. అసలు ఆ మాట అంటా కూడా అర్హులే వాళ్ళు. ఆయన స్థాపించిన పార్టీలు లేకుండా ఆయన మహోన్నత వ్యక్తి ఆయన అంటాం కూడా వాళ్ళ నోటీస్ రావడం కూడా అది ఇష్టంగా కూడా లేదు నాకైతే పర్సనల్గా. ఇంకో విషయం ఏంటంటే ఆ విగ్రహానికి ఆయన స్థాపించాడు కదా, వీళ్ళే ఆ పెట్టడానికి లేదని వీళ్ళే కలెక్టర్కి అర్జీ ఇచ్చారు. అర్జీ ఇచ్చి ఇప్పుడు ఏం చెప్తారు, నిన్నేం పెట్టారు మరలా వీళ్ళు ఎవరు కూడా మేమేకి సంబంధం లేదు దీంట్లో, మొత్తం వాళ్ళ పార్టీలు వారు 2 చేసుకున్నారు, పార్టీ 2 ఉన్నారు 3 ఉన్నారు, వాళ్ళు చేసుకుని మాకేం సంబంధం లేదన్నారు. మరి ఇది ఎవరు పెట్టినట్టు? సరే ఇది మీరు పెట్టలేదు, ఇది మేము ఇదిగో ఎన్ని పేర్లు కూడా మేము మార్కర్ చేసి పెట్టాం, ఇంకా ఉన్నాయి చేయాల్సినవి ఉన్నాయి. అయితే మరి మీకు తెలియదు కదా, ప్రెస్ మీట్ పెట్టారు కదా, ఖండించాలి కదా. ఎవరో మా పేరు ఫోర్జరీ చేశారు, మా పేరు అనవసరంగా వాడినారు, ఫోర్జరీ మీరు చెప్పాలి కదా. అంటే గ్రామానికి మీరు ఏం తెలియపరుస్తున్నారు, మీరు ఏమి తెలియాలనుకుంటున్నారు అంటే ఊర్లో గొడవలు పెట్టేసి ప్రశాంతంగా ఉన్న ఊర్లోకి బయట వాళ్ళకి ఇక్కడ ఏదో జరిగిపోతుంది, ఇక్కడ ఏదో రావణకాష్ట జరిగిపోతుంది అనే ఏదైనా సృష్టించాలని మీ ఉద్దేశమా? నిజంగా ఆ మహోన్నత వ్యక్తి యొక్క విగ్రహం పెట్టొద్దంటానికి మీరెవరు? అసలు పార్టీ పరంగా మేము నిర్ణయం తీసుకోవాలి, మా అధ్యక్షుడు నిర్ణయం తీసుకోవాలి. గ్రామాధ్యక్షుడు రాజారావు ఉన్నాడు, ఆయన ఏకగ్రీవంగా తీర్మానించారు. మా పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షుడు ఉగ్ర నరసింహారెడ్డి ఆయన ఓకే చేసి ఆయన ఒక లెటర్ ఇచ్చున్నాడు. అలాగే పంచాయతీ తీర్మానించున్నారు, అన్ని తీర్మానాలు ఇచ్చున్నారు. ముఖ్యంగా మాకు అన్ని విషయాల్లో వీరయ్య చౌదరి విగ్రహం విషయంలో మొదటి నుంచి అన్ని విషయాల్లో మా ప్రియతమ నాయకులు మరి విజయ్ కుమార్ గారు, ఎమ్మెల్యే విజయ్ కుమార్ గారు అన్ని విషయాల్లో సహకరిస్తున్నాడు. ఎలా అయినా సరే వీరయ్య చౌదరి విగ్రహం పెట్టాలి, విగ్రహంలో బాగా అద్భుతంగా ఆయన ఒక కార్యక్రమాన్ని చేయాలి అనే లోకేష్ గారితో మాట్లాడటం, అలాగే మా ప్రీతమ నాయకురాలు గౌరవనీయులు సుచిత్ర గారు మరి వీరయ్య విగ్రహం కోసం ఎప్పటికప్పుడు మరి ఎమ్మెల్యే గారు విజయ్ కుమార్తో మాట్లాడుతూ, అట్లానే పార్టీ పెద్దలతో మాట్లాడుతూ నిరంతరము మరి ఆయన యొక్క మహనీయ యొక్క విగ్రహం పెట్టడానికి శ్రమిస్తున్నారు. మేము ఈ పాదకు మేము ఈ విధంగా కష్టపడుతుంటే మాలో కలహాలు తెచ్చు, మాలో అంటే మాలో కాదు, ఇక్కడేదో జరిగిపోతుందని, అమరవాళ్ళు ఏదో జరిగిపోతుందని బయటి ప్రపంచానికి వేరే చూపించడం అనేది న్యాయం కాదు. నిజంగా మీరు చీమునెత్తులు ఉంటే ఇది మాది కాదు, ఇవన్నీ మా సంతకాలు ఫోర్జరీ చేశారని మీరు చెప్పండి. మీకు ధైర్యం ఉంటే, నిజాయితీ గల పార్టీలో ఉంటే మీరు చెప్పండి. మీకు ఎక్కడ ఉంటుందో చెప్పలేరు మీరు, ఎందుకంటే మీ పార్టీ అటువంటిది, మీ అధినాయకుడు అటువంటాడు. కాబట్టి ఒక్కసారి గ్రామ ప్రజలు అర్థం చేసుకోండి. ఈ విధంగా గ్రామంలో పార్టీ పేరు చెప్పి, పార్టీలో 2-3 చీలికలు ఉన్నాయని చెప్పి, బయట ప్రపంచం చెప్పి పార్టీని బస్టు పెట్టని చూస్తున్నాడు. మరి ఎవరు కూడా ఈ విషయంలో నమ్మవద్దు. ఎందుకంటే మాకు విజయ్ కుమార్ గారు, మా ఎమ్మెల్యే గారు పూర్తి సహాయ సహకారాలు మాకు అందిస్తున్నారు. అలాగే ఇంకా మా సుచిత్ర వీరయ్య చౌదరి గారు పార్టీ కోసం, పార్టీ కేడర్ కోసం కష్టపడి పనిచేస్తున్నారు. అలాగే తోటి మన కేడర్ కూడా అందరూ మరి పార్టీ కోసం నిరంతరం కష్టపడి పనిచేస్తున్నాం. కాబట్టి అక్షయ తృతీయ అష్టైశ్వర్యాల పండుగ, బంగారు పండుగ. బంగారం ధర పెరుగుతోందని చింత ఎలా? సిఎంఆర్ జ్యువెలరీ ఉందిగా మన చింత. ఇక బంగారం ధర మీ చేతిలో. అక్షయ తృతీయ అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది. అక్షయ తృతీయ సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మీకు నచ్చిన ఆభరణానికి అడ్వాన్స్ పే చేసి, అడ్వాన్స్ ఇచ్చిన రోజు ధర లేక డెలివరీ తీసుకునే రోజు ధర, ఏ రోజు తక్కువ ధర ఉంటే ఆ రోజు ధరతో మీరు ఎంపిక చేసుకున్న బంగారు ఆభరణం మీ సొంతం చేసుకోండి. విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు.